హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సముద్రకని నటించినటువంటి తడయం. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1995 సంవత్సరంలో ఆంధ్ర మరియు తమిళనాడు బోర్డర్లో ఒక గ్యాంగ్ ఒక వ్యక్తిని తరుముతూ ఉండడంతో ఆ వ్యక్తి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. అలా పారిపోతూ ఉన్న సమయంలో తనకు పోలీస్ జీప్ కనిపించడంతో అది చూసినటువంటి ఆ వ్యక్తి నా అదృష్టం బాగున్నట్లుగా ఉంది, పోలీసుల సహాయం కోరదామని ఆ పోలీస్ జీప్ దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పోలీస్ కూడా ఆ గ్యాంగ్ కి సపోర్ట్ చేస్తూ ఉండి ఉంటాడు. దాంతో పోలీసులు ఆ గ్యాంగ్ ఆ వ్యక్తిని అతి కిరాతకంగా చంపేస్తారు. వచ్చేస్తే ఆ సంఘటన జరిగిన 4 సంవత్సరాల తర్వాత అంటే 1999లో ఆంధ్ర మరియు తమిళనాడు బోర్డర్ లో ఉన్నటువంటి తిరుత్తుని అనే ఒక ప్రాంతాన్ని చూపించడం జరుగుతుంది. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా ముత్తుస్వామి వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ ముత్తుస్వామి పోలీస్ స్టేషన్ లో కాకుండా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి టీ స్టాల్ లోనే కూర్చుని ఉంటూ ఎప్పుడు అక్కడే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక రోజు ముత్తుస్వామి టీ స్టాల్ లో ఉండగా అక్కడ ఒక కానిస్టేబుల్ వచ్చి మాట్లాడుతూ, సార్ మన ప్రాంతంలో 2 భార్యాభర్తల్ని ఎవరు హత్య చేసి వెళ్లిపోయారంట, ఒకసారి ఆ స్పాట్ కి వెళ్లి చూద్దాం రండి అని చెప్పడంతో ముత్తుస్వామి కానిస్టేబుల్స్ అందరితో కలిసి ఆ లొకేషన్ కి వెళ్లి ఆ ఇంట్లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. ఆ ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉండగా అంతకులు ఎవరో కానీ వీళ్ళిద్దరిని చంపేసి ఇంట్లో ఉన్న బంగారం డబ్బుల్ని మాత్రం అక్కడే వదిలేసి కేవలం చనిపోయినటువంటి ఆ మహిళ మెడలో ఉన్నటువంటి తాలిబొట్టుని, చనిపోయిన మగ వ్యక్తి మొలతాన్ని మాత్రమే తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. అదే విధంగా అక్కడి నుంచి వెళ్లే సమయంలో చనిపోయిన వాళ్ళ రక్తంతో గుమ్మం ముందు క్వశ్చన్ మార్క్ ని వేసి వెళ్లిపోయి ఉంటారు. ఇది మొత్తం గమనిస్తున్నటువంటి ముత్తుస్వామి ఇల్లు మొత్తం చెక్ చేస్తాడు, కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకకుండా ఉంటాయి. దాంతో ముత్తుస్వామి ఈ అంతకులు ఎవరో చాలా తెలివిగా ఉన్నట్లుగా ఉన్నారు, ఈ హత్య చేసే ప్యాటర్న్ ని చూస్తే ఖచ్చితంగా ఈ హత్యలు ఎక్కడితో ఆగవు, ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి హత్యలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి తను అక్కడి నుంచి తిరిగి మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్లిపోతాడు. కట్ చేస్తే అదే రోజు ఏ స్టేషన్ లో అయితే ముత్తుస్వామి ఎస్ఐగా వర్క్ చేస్తున్నాడో అదే స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా లక్ష్మి అక్కడికి వస్తుంది. నిజానికి లక్ష్మి ఫాదర్ పోలీస్ గా వర్క్ చేస్తూ డ్యూటీలో చనిపోయి ఉండడంతో ఆ జాబ్ లక్ష్మికి వచ్చి ఉంటుంది. దాంతో లక్ష్మి ఫస్ట్ డే డ్యూటీ చేయడానికి స్టేషన్ కి వచ్చి ఉంటుంది. అదే సమయంలో ఒక మహిళ లక్ష్మి దగ్గరికి వచ్చి, మా బాబు కనిపించడం లేదు, ఈ కంప్లైంట్ సబ్ ఇన్స్పెక్టర్ కి ఇస్తే అసలు సబ్ ఇన్స్పెక్టర్ ఏమీ పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ముత్తుస్వామిని పిలిచి, ఏంటయ్యా నువ్వు డ్యూటీ కూడా సరిగ్గా చెయ్యవా అని అంటూ ఉంటుంది. ముత్తుస్వామి మాత్రం నాకు డ్యూటీ ఎలా చెయ్యాలో బాగా తెలుసు అని వెంటనే బయటికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ మహిళని చూసి, ఏంటి నువ్వు మరియు ఓవర్ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావో నాకు బాగా తెలుసు, అలాగే నీ కొడుకు నీ హస్బెండ్ ఎక్కడున్నాడో కూడా నాకు బాగా తెలుసు అని వెంటనే ఆ మహిళ యొక్క హస్బెండ్ ని అక్కడికి పిలిపిస్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉండి ఉంటుంది. ఈ విషయం పోలీసులకు తెలిసిపోవడంతో ఆ మహిళ చాలా కంగారు పడుతూ ఉండగా ముత్తుస్వామి వెంటనే ఆ మహిళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి, నువ్వు బుద్ధిగా నీ హస్బెండ్ తో మంచిగా జీవించు, ఇలాంటి తప్పుడు పనులు మళ్ళీ చేయకు అని చెప్పి తనను అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే ఇన్స్పెక్టర్ లక్ష్మి ఇదంతా కూడా లోపల నుంచి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ లక్ష్మి ఇంటికి రాగా తనను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వచ్చి తనతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చి మాట్లాడుతూ, మేడం ఇంతకు ముందు జంట హత్యలు ఏ విధంగా జరిగాయో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా హత్యలు జరిగాయి అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ లక్ష్మి వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళగా అప్పటికే ముత్తుస్వామి ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆ కేసుని మొత్తం కూడా పరిశీలించి వెంటనే బయటికి వెళ్లి ఆకాశంలో దేన్నో చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసినటువంటి ఇన్స్పెక్టర్ లక్ష్మి ఆ డిఎస్పీ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటుంది. నిజానికి డిఎస్పీ లక్ష్మి డ్యూటీలో జాయిన్ అయ్యే సమయంలో లక్ష్మిని చూసి మాట్లాడుతూ, నేను ఆ ముత్తుస్వామి ఇద్దరం కూడా ఒకేసారి డ్యూటీలో జాయిన్ అయ్యాం, నాకు ప్రమోషన్ వచ్చి నేను డిఎస్పీ అయ్యాను, ఇంకా ఆ ముత్తుస్వామి మాత్రం ఎస్ఐ గానే ఉండిపోయాడు, అతను ఎప్పుడూ కూడా డ్యూటీ చేయడు, ఎప్పుడూ స్టేషన్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి టీ స్టాల్ లోనే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాడు అని చెప్పి ఉంటాడు. ఆ మాటలను గుర్తు చేసుకున్నటువంటి లక్ష్మి వెంటనే ఆ ముత్తుస్వామిని చూస్తూ, ఇలాంటి వాళ్ళు పోలీస్ జాబ్ లో ఉండకూడదు, అతనికి నిజంగానే పోలీస్ జాబ్ చేయడం ఇష్టం లేదేమో అని అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ఇన్స్పెక్టర్ అయినటువంటి లక్ష్మి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతూ ఉండగా ముత్తుస్వామి తన ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటాడు. అది చూసినటువంటి లక్ష్మి వెంటనే డ్రైవర్ ని చూసి, అదేంటి మన ఎస్ఐ
ఎస్ఐ లాగా ఉన్నట్లుగా ఉన్నాడు, తనేంటి ట్యూషన్ చెప్తున్నాడు అని అంటూ ఉండగా దానికి ఆ డ్రైవర్ మాట్లాడుతూ, మేడం మన స్టేషన్ లో ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ ముత్తుస్వామినే చాలా మంచివాడు. ఆ రోజు మీకు డిఎస్పీ చెప్పిన మాటలన్నీ కూడా చాలా అబద్ధాలు. నిజానికి డిఎస్పీ గారికి మన ముత్తుస్వామి ఎంతో సహాయం చేశాడు. ముత్తుస్వామి చాలా కష్టపడి కేసులన్నింటినీ కూడా సాల్వ్ చేయగా ఈ డిఎస్పీ మొత్తం క్రెడిట్ మొత్తం తన అకౌంట్ లో వేసుకుని తన ప్రమోషన్ల మీద ప్రమోషన్లు పొందుతూ ఈ స్థాయికి వచ్చాడు. ఈ డిఎస్పీ ఒక్కడే కాదు మేడం, మన స్టేషన్ లో ఉన్న చాలా మందికి మన ముత్తుస్వామి సహాయం చేశాడు. కానీ వాళ్ళు మాత్రం ముత్తుస్వామిని వాడుకుని వదిలేశారు. ఈ విషయం ముత్తుస్వామికి కూడా తెలుసు మేడం, అయినా తను మాత్రం తన పని చూసుకుంటూ ఉంటాడు. అయితే రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం మాత్రం ముత్తుస్వామి నా దగ్గరికి వచ్చి, ఇక నేను ఈ పోలీస్ స్టేషన్ లో వర్క్ చేయాలనుకోవడం లేదు, ఇక్కడ టాలెంట్ ని ఎవరు గుర్తించడం లేదు, తోటి పోలీసులే వాడుకుని వదిలేస్తున్నారు, సో అందుకే నేను వాలంటరీ రిటైర్డ్ తీసుకుని పిల్లలకు ట్యూషన్ చెప్తూ నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అని నా దగ్గర చాలా సార్లు చెప్పాడు మేడం. అంతెందుకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన స్టేషన్ లో ఉన్న పోలీసులు అందరిలో కూడా ముత్తుస్వామి చాలా తెలివైన వ్యక్తి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ రోజు మనం ఒక హత్యలు జరిగిన ప్లేస్ కి వెళ్ళాం కదా, అక్కడ మీరు ఎటువంటి క్లూను కూడా గుర్తించలేదు, కానీ మనకన్నా ముందు ముత్తుస్వామి అక్కడికి వెళ్లి ఈ కేసు మొత్తం కూడా ఎంక్వైరీ చేశాడు. ఒకసారి రేపు ఉదయం మీరు ఈ కేసు గురించి ముత్తుస్వామిని అడగండి, ఖచ్చితంగా ఈ కేసులో తను ఏదో ఒక క్లూని గుర్తించి ఉంటాడు అని ఆ డ్రైవర్ ముత్తుస్వామి గురించి లక్ష్మి దగ్గర చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లక్ష్మి నిజంగానే ఆ ముత్తుస్వామిని ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయగా అప్పుడు ముత్తుస్వామి మాట్లాడుతూ, మేడం ఈ రెండు సంఘటనల్లో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది, అదేమిటి అంటే కిల్లర్ వాళ్ళని చంపేసి ఆడవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని మగవారి మొలతాన్ని తీసుకుని వెళ్లిపోతున్నారు. ఈ హత్యలన్నీ చేస్తున్నది ఒక్కరైతే కాదు, ఖచ్చితంగా ఇతర వ్యక్తులు అయి ఉంటారు. వాళ్ళు చాలా తెలివిగా ఎటువంటి సాక్ష్యాలని కూడా లేకుండా చేస్తున్నారు. అయితే ఈ హత్యలన్నీ కూడా డబ్బుల కోసం చేస్తున్నట్లుగా లేదు, ఎందుకంటే వాళ్ళని హత్య చేసిన తర్వాత కేవలం మంగళసూత్రం మరియు మొలతాన్ని మాత్రమే తీసుకుని వెళుతున్నారు, కానీ ఇంట్లో డబ్బులు మాత్రం టచ్ చేయడం లేదు. అంటే ఇవి డబ్బుల కోసం చేస్తున్నటువంటి హత్యలు కాదు, ఏదో పగ ప్రతీకారం మీద జరుగుతున్నటువంటి హత్యల్లాగా ఉన్నాయి. అలాగే ఆ హంతకులు వాళ్ళని చంపేసిన తర్వాత రక్తంతో అక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తూ పోలీసులు అయినటువంటి మనల్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు అని ఆ కేసు గురించి తను తెలుసుకున్న విషయాలన్నీ కూడా ఇన్స్పెక్టర్ లక్ష్మికి చెప్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ లక్ష్మి అప్పటి వరకు ఆ ముత్తుస్వామి దేనికి పనికిరాని వాడు అని అనుకుంటూ ఉంటుంది, కానీ తను చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత లక్ష్మి ఈ ముత్తుస్వామి నిజంగానే చాలా తెలివైన వాడు, ఇతని మాటల్ని మనం నమ్మవచ్చు అని అప్పటి నుంచి కూడా లక్ష్మి ఆ ముత్తుస్వామి చెప్పేదంతా కూడా నమ్మడం మొదలు పెడుతుంది. కట్ చేస్తే మరోపక్క ఆంధ్ర బోర్డర్ లో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని చూపించడం జరుగుతుంది. బహుశా వీళ్ళిద్దరే కిల్లర్స్ అన్నట్లుగా మనకు చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రాంతంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కొన్ని హత్యలు కూడా చేసి రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి సైన్ చేసి వస్తూ ఉంటారు. మరోపక్క పోలీస్ స్టేషన్ దగ్గరికి డిఎస్పీ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ లక్ష్మిని చూసి, నువ్వు ఈ కేసులో చాలా స్లోగా ఉన్నావు, అంతకులు ఎవరో నువ్వు కనిపెట్టలేకపోతున్నావు, ఒక పని చేయి, ఒక టీంని ఏర్పాటు చేసుకుని త్వరగా ఈ అంతకులు ఎవరో కనిపెట్టు అని అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి వెంటనే డిఎస్పీని చూసి, సరే ఈ టీంలో నేను ముత్తుస్వామిని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను అంటుంది. అయితే డిఎస్పీ మాత్రం అతనెందుకు, అతను ఎప్పుడూ కూడా పని చేయడు, అతను ఒక లేజీ ఫెలో అని అంటూ ఉంటాడు. అయితే ఈ లక్ష్మి మాత్రం చాలా ధైర్యంగా డిఎస్పీని చూసి, లేదు సార్, మొదటి నుంచి కూడా ఈ కేసుని ఆ ముత్తుస్వామి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు, అతను మన టీంలో ఉంటే కేసు త్వరగా సాల్వ్ చేయవచ్చు అని అంటూ ఉంటుంది. దాంతో డిఎస్పీ సరే అయితే మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా డిఎస్పీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ముత్తుస్వామి అక్కడ డ్యూటీ చేస్తూ ఉండగా ఇంతలో అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ, మా ఇంట్లో దొంగతనం జరిగింది అని కంప్లైంట్ ఇస్తాడు. దాంతో ముత్తుస్వామి లక్ష్మి ఇద్దరు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ లో తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. దాంతో ముత్తుస్వామి వాళ్ళని కొంచెం అనుమానంగా చూస్తూ ఉండగా ఒక వ్యక్తి ముత్తుస్వామిని చూసి, సార్ ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ కదా, ఇక్కడ చాలా మంది తెలుగు మాట్లాడుతూ ఉంటారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ముత్తుస్వామి వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్లి, మేడం ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి హత్యలన్నింటినీ కూడా ఈ తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు చేయడం లేదు, బహుశా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారు, ఎందుకంటే నేను మొదట భార్యాభర్తను హత్య చేసినప్పుడు అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయగా అక్కడ నాకు ఎటువంటి క్లూ దొరకలేదు, కానీ ఒక అగ్గిపెట్టి దొరికింది, ఆ అగ్గిపెట్టి మీద తెలుగులో రాసి ఉంది, అంటే అంతకులు ఇక్కడికి వచ్చి వాళ్ళు టార్గెట్ చేసుకున్న వాళ్ళని చంపేసి ఇక్కడ నుంచి దర్జాగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోతున్నారు, అందుకే మనం అంతకుల్ని పట్టుకోలేకపోతున్నామని లక్ష్మి దగ్గర ముత్తుస్వామి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే 1995లో ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపించారు కదా, దాన్ని కంటిన్యూ చేస్తారు. ఆ రోజు రాత్రి ఒక వ్యక్తిని తరుముకుని వచ్చి పోలీసులు ఎదురుగానే ఆ వ్యక్తిని చంపేశారు కదా, ఆ చనిపోయిన వ్యక్తి ఆ గ్రామ సర్పంచ్ గా పనిచేసి ఉంటాడు. తను బాబు నగర్ అనే ఒక గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. దాంతో వాళ్ళ ప్రెసిడెంట్ చనిపోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చేస్తూ ఉండడంతో ఆ ఏరియా ఎమ్మెల్యే వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ ని పిలిచి, మీరేం చేస్తున్నారు, ప్రెసిడెంట్ ని చంపినటువంటి వ్యక్తిని ఇంకా పట్టుకోలేదా, త్వరగా వాళ్ళని పట్టుకో, లేదంటే నీ ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చి ఈ కేసుని హ్యాండిల్ చేస్తారు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో పోలీస్ ఇన్స్పెక్టర్ ఏం చేయాలో తెలియక ఎలాగైనా ఈ కేసుని క్లోజ్
చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి శివకుమార్, సూర్యకుమార్ అనే ఇద్దరు అన్నదమ్ముల్ని చూపించడం జరుగుతుంది. ఈ శివకుమార్ మరియు సూర్యకుమార్ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇంటికి వస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ వెంటనే వాళ్ళిద్దరి మీద ఈ కేసును తోసేయాలి అని వాళ్ళిద్దరిని కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చి చాలా తీవ్రంగా కొడుతూ ఆ ప్రెసిడెంట్ ని మీరే చంపినట్టుగా ఒప్పుకోండి అంటూ చాలా తీవ్రంగా టార్చర్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళిద్దరూ మాత్రం ఏమో హత్య చేయలేదు అని అంటూ ఉంటారు. అయితే ఆ ఇన్స్పెక్టర్ మాత్రం చాలా క్రూరంగా ఎలాగైనా వీళ్ళ చేత తప్పు చేసినట్లుగా ఒప్పించాలి అని ఆ శివకుమార్ మరియు సూర్యకుమార్ ఫ్యామిలీలో ఉన్నటువంటి లేడీస్ ని కూడా స్టేషన్ కి తీసుకుని వచ్చి వాళ్ళ బట్టలన్నీ కూడా విప్పి వాళ్ళ మంగళసూత్రాన్ని కూడా లాగేసుకుంటాడు. ఆ తర్వాత శివకుమార్ మరియు సూర్యకుమార్ ఫాదర్ బట్టలు కూడా విప్పి తన మొలతాన్ని కూడా తీసేస్తాడు. ఆ విధంగా శివకుమార్ మరియు సూర్యకుమార్ ఫ్యామిలీ మెంబర్స్ ని టార్చర్ చేస్తూ ఉండడంతో వాళ్ళు ఎలాగైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కాపాడుకోవాలి అని మేమే ఆ హత్య చేశాము అంటూ ఒప్పుకుంటారు. ఆ సంఘటన జరిగిన తర్వాత శివకుమార్ మరియు సూర్యకుమార్ ఫ్యామిలీ చాలా చిన్న భిన్నం అయిపోయి ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ముత్తుస్వామి వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మేడం ఈ కేసు గురించి మనం ఇక్కడే ఎంక్వైరీ చేస్తే మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు, మనం ఆంధ్ర బోర్డర్ దగ్గరికి వెళ్లి ఆ బాబు నగర్ స్టేషన్ లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలుస్తుంది అని వెంటనే ఆ బాబు నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రాంతంలో జరిగినటువంటి హత్యల గురించి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కి మొత్తం వివరించి ఇలాంటి హత్యలు ఇక్కడ ఏమైనా జరిగాయా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఒక ఫైల్ తీసుకుని వచ్చి వాళ్ళకి చూపిస్తూ ఇదే స్టైల్లో ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 79 మందిని హత్య చేయడం జరిగింది అని ఆ ఫైల్ ని ఇస్తాడు. దాంతో ఆ ఫైల్ ని ముత్తుస్వామి చెక్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ తెలుగు ఇన్స్పెక్టర్ కి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి, సార్ మనం ఎప్పటి నుంచో వెతుకుతున్నటువంటి కిల్లర్ దొరికాడు అని చెప్పడంతో వెంటనే అక్కడికి వెళ్లి ఆ కిల్లర్ ని తీసుకుని వచ్చి చాలా తీవ్రంగా కొడుతూ ఈ హత్యలన్నీ కూడా నువ్వే చేసావు కదా అని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ముత్తుస్వామి ఆ ఆంధ్ర ఇన్స్పెక్టర్ ని చూసి, లేదు ఈ 79 మందిని హత్య చేసింది ఈ వ్యక్తి అయితే కాదు, ఎందుకంటే ఈ హత్యలు చేసే వ్యక్తి ఆడవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని, మగవారి మొలతాన్ని కూడా తీసుకుని వెళుతూ ఉంటాడు. కానీ లాస్ట్ టైం ఈ ఏరియాలో జరిగినటువంటి ఈ హత్యలో మాత్రం ఆడవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం, మగవారి మొలతాడు కూడా అక్కడే ఉన్నాయి కదా, అంటే ఈ హత్యలన్నీ కూడా ఇతను చేయలేదు, కేవలం లాస్ట్ హత్య మాత్రం ఇతను చేసి ఈ హత్యని ఇంతకు ముందు హత్యలు చేస్తున్నటువంటి కిల్లర్ మీద తోసేయాలని ప్రయత్నం చేసినట్లుగా ఉన్నాడు అని ముత్తుస్వామి చెప్తూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి కూడా ఏడుస్తూ పోలీసుల్ని చూసి చాలా భయపడుతూ, అవును సార్, ఆ సార్ చెప్పింది నిజమే, ఈ హత్యలన్నీ కూడా నేను చేయలేదు, కేవలం లాస్ట్ హత్య మాత్రమే నేను చేశాను, ఎందుకంటే నేను నా ఆస్తి మొత్తం అమ్మి అతన్ని నమ్మి ఆ డబ్బులన్నీ కూడా అతని చేతిలో పెట్టగా తన బిజినెస్ లో నన్ను చాలా మోసం చేశాడు, అందుకే నేను కోపంగా అతన్ని చంపేసి ఇక్కడ హత్యలు చేస్తున్నటువంటి ఆ సీరియల్ కిల్లర్ అకౌంట్ లోకి ఈ హత్య వెళ్లేలాగా నేను ప్లాన్ చేశాను అని ఆ వ్యక్తి అంటూ ఉంటాడు. అదే సమయంలో లక్ష్మికి అర్జెంట్ గా ఇంటికి రా అని చెప్పి ఫోన్ కాల్ రావడంతో లక్ష్మి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతుంది. అయితే ముత్తుస్వామి మాత్రం నేను ఇంకా డీటెయిల్స్ కనుక్కుని వస్తాను అని చెప్పి తను అక్కడే ఉండిపోతాడు. అలా లక్ష్మి తన స్టేషన్ కి వెళ్ళగా అప్పుడే తనకి మరొక హత్య కూడా జరిగింది అని తెలియడంతో తను వెంటనే ఆ ఊరు దగ్గరికి పోలీసుల్ని తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి గ్రామ జనాభా మాత్రం పోలీసుల్ని లోపలికి రానివ్వకుండా ఇక్కడ పోలీసులు సరిగ్గా పనిచేయడం లేదు, ఇంతవరకు కిల్లర్ ని పట్టుకోవడం లేదు అని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటారు. దాంతో లక్ష్మి వెంటనే ఆ గ్రామస్తుల్ని చూసి, పోలీసులకి 4 కాళ్ళు 4 చేతులు అంటూ ఏమి ఉండవు, మేము కూడా మీలాగే మనుషులమే, మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి, ఖచ్చితంగా ఆ కిల్లర్ ని త్వరలోనే పట్టుకుంటాం, ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీసులు ఒక్కరే సరిపోరు, మీ గ్రామంలో ఉన్న ఒక 10 మంది వాలంటీర్స్ కూడా మాకు కావాలి, ఈ వాలంటీర్స్ రాత్రి సమయంలో ఎవరైనా కొత్తగా ఇక్కడికి వస్తే మాకు ఇన్ఫార్మ్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ గ్రామస్తుల్లో కలిసిపోయి ఉన్నటువంటి శివకుమార్ అలాగే సూర్యకుమార్ ఇద్దరు కూడా వింటూ ఉంటారు. మరోపక్క ఆంధ్ర బోర్డర్ లో ఉన్నటువంటి ముత్తుస్వామి తన టీమ్ తో కలిసి జీప్ లో వెళుతూ ఉండగా ఆ రాత్రి సమయంలో సడన్ గా పోలీస్ జీప్ ఆగిపోతుంది. దాంతో ముత్తుస్వామి వెంటనే దూరంగా లైట్ వెలుగుతూ ఉండడంతో ఆ ఇంటి దగ్గరికి వెళ్లి తలుపు కొట్టడంతో అక్కడికి ఒక మహిళ రాగా ముత్తుస్వామి వెంటనే ఆ మహిళను చూసి, మా జీప్ పాడైపోయింది, తెల్లారి వరకు మేము ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మహిళ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అయితే ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి మాత్రం పోలీస్ డ్రెస్ లో ఉన్నటువంటి ముత్తుస్వామిని చూసి సడన్ గా పిడిసి వచ్చి కింద పడిపోవడంతో ముత్తుస్వామి పరిగెట్టుకుంటూ తాళాలు తీసుకుని వెళ్లి ఆ అమ్మాయి చేతిలో పెట్టడంతో ఆ అమ్మాయికి కొంచెం నార్మల్ అవుతుంది. నువ్వు సమయానికి ఇక్కడ ఉండడం వల్ల చాలా పెద్ద సమస్య తప్పింది అని అంటూ ఉంటుంది. దాంతో ముత్తుస్వామి వెంటనే అవ్వను చూసి, మేము తమిళనాడు నుంచి వచ్చాం, తిరిగి తమిళనాడుకి వెళ్లే సమయంలో మా కారు బ్రేక్ డౌన్ అయ్యింది, అందుకే ఈ రోజు రాత్రి అంతా కూడా మేము బయట వెయిట్ చేస్తూ పొద్దున్నే మేము కారు తీసుకుని వెళ్ళవచ్చా అని అడుగుతూ ఉంటాడు. దానికి అవ్వ కూడా సరే బాబు మీరు ఉండండి అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ముత్తుస్వామి లేచి అక్కడి నుంచి రెడీ అవ్వబోతూ ఉండగా ఇంతలో అక్కడికి ఆ సూర్యకుమార్ మరియు శివకుమార్ ఇద్దరు వచ్చి అక్కడ ఉన్నటువంటి ముత్తుస్వామిని చూసి చాలా భయపడుతూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళ అమ్మ వచ్చి శివకుమార్ మరియు సూర్యకుమార్ని చూసి, మీరు ఇంట్లో లేని సమయంలో మీ చెల్లెలికి పిడిసి వచ్చింది, ఈ ముత్తుస్వామియే తనను కాపాడాడు, తనే లేకపోతే మనం చాలా ఇబ్బందుల్ని పడాల్సి వచ్చేది అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ సూర్యకుమార్ మాత్రం వచ్చింది పోలీస్ ఆఫీసర్ కదా, మన గురించి ఏమైనా తెలిసిపోయి ఉంటుంది అని తనను చంపేయాలి అనుకుంటూ ఉంటాడు. అయితే ముత్తుస్వామి
ముత్తుస్వామికి కూడా తను మాట్లాడుతున్నది హంతకులతో అని తెలియకపోవడంతో తను చాలా నార్మల్ గా శివకుమార్ మరియు సూర్యకుమార్ తో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ తర్వాత సూర్యకుమార్ కూడా మన గురించి ఇతనికి ఏమీ తెలిసినట్లుగా లేదు అని ఆ ముత్తుస్వామిని ఏమీ చేయకుండా అక్కడి నుంచి వదిలేస్తారు. మరోపక్క ఇన్స్పెక్టర్ లక్ష్మికి వాళ్ళ ఊర్లో మరొక హత్య జరిగింది అని తెలియడంతో తను వెంటనే తన టీం ని తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళగా ఆ ఇంట్లో ఉన్నటువంటి మగ వ్యక్తిని చంపేసి ఉంటారు. అలాగే ఆడ వ్యక్తి మాత్రం అక్కడ మిస్ అయి ఉంటుంది. దాంతో ఆ ఇంట్లో మిస్ అయినటువంటి మహిళ కోసం వెతకగా పొలాల్లో దిష్టి బొమ్మను పెట్టినట్లుగా ఆ మహిళని పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ వేలాడి తీసి వెళ్లిపోయి ఉంటారు. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి ఆ మహిళని కాపాడి రక్షించడం కోసం హాస్పిటల్ కి పంపిస్తారు. ఇదంతా కూడా శివకుమార్ మరియు సూర్యకుమార్ ఆ ప్రదేశానికి వెళ్లి మారువేషంలో అక్కడికి వెళ్లి ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. అదే సమయంలో ముత్తుస్వామి ఆంధ్ర బోర్డర్ లో ఉన్నటువంటి బాబు నగర్ గ్రామానికి వెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే తనకి ఆ ఊరు ప్రెసిడెంట్ ని ఎవరో చంపేశారు కదా, ఆ ప్రెసిడెంట్ ని చంపిన కేసులో పోలీసులు ఎలాగైనా కేసును క్లోజ్ చేయాలి అని సూర్యకుమార్ ని మరియు శివకుమార్ ని ఆ కేసులో ఇరికించినట్లుగా వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు రాగానే అప్పటికే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చిన్న భిన్నం అయినట్లు మొత్తం ముత్తుస్వామి తెలుసుకుంటాడు. అయితే ముత్తుస్వామికి మాత్రం శివకుమార్ మరియు సూర్యకుమార్ ఎక్కడ ఉన్నారు అన్న విషయం మాత్రం తనకు తెలియకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పోలీసుల్ని డైవర్ట్ చేయడం కోసం శివకుమార్ మరియు సూర్యకుమార్ ఇద్దరు కూడా ఆ గ్రామం చుట్టుపక్కల చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. దాంతో కానిస్టేబుల్ వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ మాత్రం ఇలా చిన్న చిన్న వాటికి కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని రావద్దు అని వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకుని బయటకు పంపించేయండి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో తమిళనాడు బోర్డర్ లో జరిగినటువంటి హత్య జరిగినటువంటి ఆ ప్లేస్ లో అక్కడ ఫింగర్ ప్రింట్స్ కొన్ని తనకు దొరకడంతో దాంతో లక్ష్మి వెంటనే ఈ ఫింగర్ ప్రింట్స్ ని ఆంధ్ర బోర్డర్ లో ఉన్నటువంటి క్రిమినల్స్ తో మ్యాచ్ చేసి చూడొచ్చు అని ఆ ఫింగర్ ప్రింట్స్ ని తీసుకుని లక్ష్మి వెంటనే బాబు నగర్ కి వచ్చేస్తుంది. ఆ వెంటనే ఆ స్టేషన్లో ఉన్న క్రిమినల్స్తో ఆ ఫింగర్ ప్రింట్స్ని మ్యాచ్ చేయగా ఇప్పుడే ఊర్లో కోళ్లు దొంగతనం చేసేటటువంటి శివకుమార్ మరియు సూర్యకుమార్ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవ్వడంతో దాంతో హత్యలు చేస్తున్నది వీళ్ళిద్దరే అని ముత్తుస్వామి మరియు లక్ష్మికి తెలుస్తుంది. దాంతో ముత్తుస్వామి వెంటనే లక్ష్మిని చూసి ఈ ఇద్దరు కూడా వాళ్ళ చెల్లికి ట్రీట్మెంట్ చేయించడం కోసం హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఆ సమయంలో మనం ఈజీగా వాళ్ళని పట్టుకోవచ్చు అని అంటూ ఉంటాడు. మరోపక్క శివకుమార్ వెంటనే సూర్యకుమార్ ని చూసి మాట్లాడుతూ మన ఫ్యామిలీని ఇంత టార్చర్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నాడో నాకు బాగా తెలిసిపోయింది, నేను వెళ్ళి వాడిని చంపేసి వస్తాను, నువ్వు మాత్రం మన చెల్లిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అని సూర్యకుమార్కి చెప్తూ ఉంటాడు. దాంతో సూర్యకుమార్ వెంటనే తన చెల్లిని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. మరోపక్క శివకుమార్ ఇన్స్పెక్టర్ ని చంపడానికి వెళ్లి తను అక్కడ దొరికిపోగా మరోపక్క సూర్యకుమార్ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి ముత్తుస్వామి మరియు లక్ష్మికి దొరికిపోతాడు. ముత్తుస్వామి వెంటనే సూర్యకుమార్ ని చూసి అసలు ఈ హత్యలన్నీ కూడా ఎందుకు చేస్తున్నారని అడుగుతూ ఉంటాడు. దాంతో సూర్యకుమార్ వెంటనే ఆ ముత్తుస్వామిని చూసి మాట్లాడుతూ ఇక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ వల్ల మా ఫ్యామిలీ మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయింది, మా జీవితాలు అన్ని కూడా అంధకారంలోకి వెళ్లిపోయాయి, అందుకే మా జీవితాలను ఈ విధంగా తారుమారు చేసిన వాళ్ళ మీద మేము పగ తీర్చుకుంటున్నాం. ఆ అవమానంతో నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా మా చెల్లి పోలీస్ డ్రెస్ చూడగానే తను చాలా పిడిసి వచ్చి కింద పడిపోతూ ఉంటుంది. మేమెంత ట్రై చేసినా పోలీసులు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు, అందుకే మేము శిక్ష అనుభవించి బయటకు వచ్చి మా కుటుంబం ఈ విధంగా అవడానికి కారణమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద, అదే విధంగా ఆ రోజు ఇన్స్పెక్టర్ కి దొంగ సాక్ష్యం చెప్పినటువంటి ఈ గ్రామంలో ఉన్న 10 మంది మీద కోపంతో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి చంపుతూ పోలీసులు ఏ విధంగా అయితే మా అమ్మ మెడలో ఉన్నటువంటి తాలిబొట్టుని మా నాన్న మొలతాడిని తెంపి అవమానించారో సేమ్ అదే విధంగా మా పగన తీర్చుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తాలిబొట్టుని మొలతాడిని తీసుకుని వెళ్లిపోతున్నామని జరిగిందంతా కూడా సూర్యకుమార్ మన హీరో అయినటువంటి ముత్తుస్వామికి చెప్తూ ఉంటాడు. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి సూర్యకుమార్ వెంటనే ఆ ముత్తుస్వామిని చూసి మా ఫ్యామిలీ ఈ విధంగా తయారవడానికి కారణమైనటువంటి ఆ ఇన్స్పెక్టర్ ఇప్పుడే బయటకు వచ్చాడని తెలిసింది, అతన్ని చంపితే మా పగ తీరిపోతుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ముత్తుస్వామికి తన పై అధికారులు ఫోన్ చేసి ఆంధ్ర స్టేట్ నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి ప్రెజర్ చేస్తున్నారు, ఆ సూర్యకుమార్ ని వాళ్ళ స్టేట్ కి ఇవ్వాలని ప్రెజర్ చేస్తున్నారు అంటూ ఉంటాడు. ఇది మొత్తం విన్నటువంటి ముత్తుస్వామి ఎందుకు వాళ్ళు అంత ప్రెజర్ చేస్తున్నారు, అయినా ఇన్స్పెక్టర్ ఎందుకు ఈ గ్రామ ప్రెసిడెంట్ ని చంపేసి ఉంటాడు, ఎవరు ఆ ఇన్స్పెక్టర్ కి ఈ విధంగా చంపమని చెప్పి ఉంటారు, ఈ ప్రెసిడెంట్ ని చంపమని ఇన్స్పెక్టర్ కి ఎవరు చెప్పి ఉంటారు అని ముత్తుస్వామి ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ మన ముత్తుస్వామి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మన స్టేట్ లో కేవలం 4 హత్యలు మాత్రమే జరిగాయి, కానీ ఆంధ్ర స్టేట్ లో చాలా హత్యలు జరిగాయి కదా, కాబట్టి ఆ సీరియల్ కిల్లర్ ని ఆ రాష్ట్రానికే ఇచ్చేయని చెప్పడంతో ముత్తుస్వామి మరియు డిఎస్పీ వెంటనే సూర్యకుమార్ ని తీసుకుని వెళ్లి ఆ స్టేట్ పోలీసులకు అప్పగించేస్తారు. దాంతో ఆంధ్ర పోలీసులు వెంటనే శివకుమార్ మరియు సూర్యకుమార్ ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ ఎన్కౌంటర్ చేయబోతూ ఉంటారు. ఆ సమయంలో సూర్యకుమార్ మరియు శివకుమార్ ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో కూర్చుని మనం చివరికి మన ఫ్యామిలీ ఏ విధంగా తయారవడానికి కారణమైనటువంటి వ్యక్తిని ఏమీ చేయలేకపోయామని ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు.
ఆ సమయంలో సూర్యకుమార్ మాత్రం మన చెల్లెలు ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే మన చెల్లెల్ని మాత్రం ఆ ముత్తుస్వామి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అని అనుకుంటూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆ ఇద్దరిని కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో ఇన్స్పెక్టర్ లక్ష్మి మరియు ముత్తుస్వామి వెంటనే తిరిగి అక్కడి నుంచి వాళ్ళ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు ముత్తుస్వామి ఎప్పటిలాగే వాళ్ళ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టీ తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో లక్ష్మి అక్కడికి వచ్చి ముత్తుస్వామితో మాట్లాడుతూ, ఏంటి సార్ మీరు 2 నెలల్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతున్నారంట కదా, అది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ ముత్తుస్వామి వెంటనే లక్ష్మిని చూసి మాట్లాడుతూ, నేను ఇప్పుడు టీ తాగుతున్నాను కదా, ఈ బిస్కెట్ ని టీలో ముంచుతాను, ఈ బిస్కెట్ విరిగిపోతే మాత్రం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఒకవేళ ఈ బిస్కెట్ విరక్కపోతే మాత్రం నేను పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉంటాను అని బిస్కెట్ ని టీలో ముంచగా ఆ బిస్కెట్ విరక్కుండా ఉంటుంది. దాంతో ముత్తుస్వామి వెంటనే లక్ష్మిని చూసి, నేను డిపార్ట్మెంట్ లోనే ఉంటాను, సూర్యకుమార్ చనిపోక ముందు నాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అదంతా కూడా నేను రికార్డ్ చేసుకున్నాను, అదంతా కూడా పూర్తిగా మళ్ళీ మొదటి నుంచి విని అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు ఆ గ్రామ ప్రెసిడెంట్ ని చంపాడు, ఆ గ్రామ సర్పంచ్ ని చంపమని ఇన్స్పెక్టర్ కి ఎవరు చెప్పారో దాని గురించి విచారిస్తాను, అలాగే సూర్యకుమార్ వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేస్తాను అని చెప్పి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి ఫస్ట్ సీజన్ ని అక్కడతో ముగిస్తారు. బ్రతికి ఉండగానే తన ఆత్మ దెయ్యం లాగా ఆ రూమ్ లో ఎందుకు ఉంది, అన్న తన సొంత తమ్ముణ్ణి ఎందుకు షూట్ చేసి చంపాడు, ఒక ఆత్మ మనిషిని ప్రేమిస్తే ఏమయ్యింది, ఆ ఆత్మ మనిషికి ఎలా సహాయం చేసింది, ఎందుకు అతను అన్ని ఆత్మల్ని తన ఇంట్లో పెట్టుకుని ఉన్నాడు, కేకే ఎందుకు తను ప్రేమించినటువంటి ఆ అమ్మాయిని తనే షూట్ చేసి చంపేశాడు, ఒక పాడుపడిపోయిన బంగ్లా కావాలి అని ఆ కేకే ఎందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నాడు, అసలు ఆ బంగ్లాలో ఏముంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2025లో పంజాబీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సర్దార్జీ 3 మూవీని చూడాల్సిందే. ఈ పంజాబీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.